ఈ భూమి మీద జీవించే అవకాశం ఒక్కసారే వస్తుంది. జీవితం అనేది ఒక అద్భుతం. కొన్ని వేల కోట్ల జీవరాశుల్లో మనిషిగా పుట్టడం అనేది ఇంకా మహా అద్భుతం అని చెప్పొచ్చు. అయితే ఈ జీవితాన్ని మనం ఎలా గడుపుతున్నాం, ఈ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం గమనించండి. 2 రకాల ఎనర్జీస్ మన చుట్టూ ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. ఒక వైబ్ అంటే మనం ఎక్కడున్నా ఒక రకమైన వైబ్రెన్స్, ఒక రకమైన హ్యాపీనెస్, ఒక రకమైన పీస్, ఒక రకమైన ఇంటెన్సిటీ. కొంతమంది వ్యక్తులను చూడంగానే మనకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. వాళ్ళు మాటలు మనకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి. వాళ్ళు చెప్పేది విన్నా, వాళ్ళు మన చుట్టూ ఉన్నా చాలా హ్యాపీగా ఉంటుంది. అంతేకాదు ఆ పాజిటివిటీ అనేది కంటాజియస్ అనమాట. అదొక వైరస్ లాగా. పాజిటివ్గా ఉన్న వ్యక్తి మన చుట్టుపక్కల ఉన్నారనుకోండి, చాలా హ్యాపీగా ఆ పాజిటివిటీ మనకు కూడా అంటేసి ఎప్పుడు నవ్వుతూ ఉంటాం. అదేవిధంగా మనల్ని డిస్కరేజ్ చేసి ఎప్పుడు డిప్రెషన్ మోడ్లో ఉన్న వ్యక్తులు మనతో ఉన్నారనుకోండి, మనకి కూడా ఆ నెగిటివిటీ అంటేస్తుంది అనమాట. మనం గమనించండి, కొంతమంది వ్యక్తులు మన దగ్గరకు వస్తారు. వచ్చి నువ్వు ఏదైనా సాధించగలవు, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండు, నిన్ను చూసి మేమందరం గర్వపడుతున్నాం చెప్పంగానే నిజంగా మనం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాం. నిజంగా పాజిటివిటీలో ఏదో మహత్తు ఉంది, పాజిటివిటీలో ఏదో గొప్పతనం ఉంది. అసలు పాజిటివిటీ అనగానే అలాంటి వ్యక్తి మన దగ్గరికి ఎంటర్ అవ్వగానే ఎంత దూరంలో ఉన్నా మనం గుర్తుపట్టేస్తాం. అదే నెగిటివ్ ఎనర్జీ తీసుకోండి, మనం తెలియకుండా ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు, ఉదాసీనంగా ఉన్నట్టు, ఏదో ఏడుపు వస్తున్నట్టు, జీవితంలో అన్నీ ఉన్నా సరే వాళ్ళు చాలా నెగిటివ్గా మాట్లాడతారు. ఇంతేలే, నువ్వు అంతకంటే ఏం సాధిస్తావు, ఇంక జాలే, అందరూ ఏం చేస్తున్నారు, ఎంత పని చేసినా ఇంతే కదా, అసలు జీవితం చాలా చిన్నది కదా, నువ్వు ఎంత వరకు పని చేస్తావు. ఇదంతా నెగిటివ్ ఎనర్జీ అనమాట. మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు, వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు, అంతేకాదు మనకేం చేత కాదు అని అవమానించేవాళ్ళు, నెగిటివ్ ఎనర్జీతో ఎప్పుడు నిస్సహాయంగా నిస్సత్తుగా ఉండేవాళ్ళు, వాళ్ళ ముఖంలోనే మనకు కనిపిస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం. ఇంకా వాళ్ళని చూడంగానే మన వల్ల ఏమీ కాదని మనకు కూడా నీరసం వచ్చేస్తుంది అనమాట. కొన్నిసార్లు వాళ్ళని పక్కన పెట్టుకున్నా వాళ్ళని అవాయిడ్ చేయం, వాళ్ళని దూరం పెట్టం, వాళ్ళని బయటికి పంపించాం. అదే దానిలో ఉంటూ ఉదాసీనంగా బతికేస్తూ వాళ్ళ ఏడుపోకాలు చూస్తూ మనం కూడా ఏడుస్తూ జీవితాంతం గడిపేస్తాం. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, జీవితం ఎట్లా ఉన్నా, ఎంత కొంపలు మునిగిపోయినా మహా అయితే ఏమవుద్ది, ఈ థాట్ మనిషికి వస్తే ఎప్పుడైనా హ్యాపీగా ధైర్యంగా ఉంటాడనమాట. చాలా వరకు నువ్వు ఎంత కష్టమైన బతుకులో ఉండు, ఎలాంటి పరిస్థితిలో ఉండు, కానీ నీ స్ట్రెంగ్త్ నువ్వే కాబట్టి ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీని దగ్గర రానికు, ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. ఒక్కసారి అన్నిటినీ పాజిటివ్గా తీసుకోండి, పాజిటివ్గా ఆలోచించండి, అన్నిట్లోనూ పాజిటివిటీ ఎత్తకండి. లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి చూడండి. జీవితం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఎక్స్పీరియన్స్. ఈ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఎక్స్పీరియన్స్లో నెగిటివ్ పీపుల్ని, నెగిటివ్ ఎనర్జీస్ని, నెగిటివ్ మెమోరీస్ని, ఏదో జరిగిపోయిన వాటిని అన్నీ గుర్తుపెట్టేసుకోకండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఎవరైతే ప్రీవియస్గా మనకు తెలిసిన వ్యక్తులు ఉంటారో, మనకు పరిచయమైన వ్యక్తులు ఉంటారో, కొంతమంది మనల్ని మోసం చేసిన వాళ్ళు ఉంటారో, వీళ్ళందరూ కూడా మనలో ఒక నెగిటివిటీ కూర్చేసి వెళ్ళిపోయి ఉంటారు. ఇవాళ ఏమీ కాదు, మీరు చాలా ఇన్ఫీరియర్, మీ స్థాయి ఇదే, లేదా మీ కెపాసిటీ ఇంతే, ఇలా చెప్పేసి మనల్ని దుర్భాషలాడతారనమాట. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం ఇంకా చాలా హీనంగా మనం చూస్తారు. ఆ నెగిటివిటీ, నెగిటివ్ పీపుల్, నెగిటివ్ ఎనర్జీ పాస్ట్లో ఉన్నా, ప్రజెంట్లో ఉన్నా వాళ్ళందరినీ పక్కన పెట్టేసింది, వాళ్ళందరినీ దూరం చేసేసింది. ఎంటైరిటీ ఇంత చిన్న జీవితంలో నథింగ్ మ్యాటర్స్, ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ, పాజిటివిటీ, హ్యాపీనెస్. రోజు ఎంత వైబ్రెంట్గా ఉండాలో అంత వైబ్రెంట్గా ఉండండి. రోజులో ఎంత చేయగలమో, మ్యాక్సిమం ఎంత పుష్ చేయగలమో, హ్యాపీనెస్, పాజిటివిటీ, వర్క్ ఎంత చేయగలిగితే అంత వర్క్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. ఎంత చేయగలిగితే అంత ఎనర్జీ ఉండాలి. మన చుట్టూ ఉండే వ్యక్తుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మన చుట్టూ ఉందంతా పాజిటివ్గా ఉండాలి. మన లైఫ్ ప్రతిరోజు ఒక పండగలా ఉండాలి.